హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, మేము యానివర్సరీ ట్రిప్ అని చెప్పి మసిండి వచ్చామని. సఫారీ అయిపోయిన తర్వాత ఫుడ్ కోసం అని చెప్పి ఈ రెస్టారెంట్కి వచ్చామన్నమాట. ఇది వచ్చేసి రెడ్ చిల్లీ రెస్టారెంట్ అంట. ఇందులో ఫుడ్డే కాదు, కాటేజెస్ కూడా ఉంటాయి స్టే చేయడానికి. యాక్చువల్గా మేము వచ్చింది ఇక్కడ స్టే చేద్దామని వచ్చాము. బట్ మాకేంటంటే ఇంటి దగ్గర నుంచి బయలుదేరడమే లేట్ అయిపోయింది. దానివల్ల మేము లోపలికి రాలేకపోయాము. ఇది ఎంట్రన్స్ ఏంటంటే ఈవినింగ్ 7 కల్లా క్లోజ్ చేసేస్తారంట. మార్నింగ్ మళ్ళీ 7కే ఓపెన్ చేస్తారంట. నైట్ టైం ఏ వెహికల్స్ని అలో చేయరంట వాళ్ళు. అందువల్ల మేము జస్ట్ ఒక 1 అవర్ ముందు వచ్చున్న లోపలికి వచ్చేసే వాళ్ళం. ఇందులోనే మాట్లాడుకున్నాం కూడా మేము స్టే చేయడానికి. అలా మిస్ అయిపోయింది. దానివల్ల మేము బయట స్టే చేయాల్సి వచ్చింది. ఈ రెస్టారెంట్ కూడా అయితే చాలా బాగుంది. ఇందులో 2 టైప్స్ ఉన్నాయన్నమాట. బయట వచ్చేసరికి కొంచెం టెంట్లు లాగా వేశారు. అదొని మా అశ్వ వెళ్తున్నాడు అనమాట. నేను చూపిస్తా అని చెప్పి. బయట ఉన్న టెంట్లో 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి సింగిల్ కాట్ వచ్చింది, రెండోది వచ్చేసి డబుల్ కాట్ ఉందన్నమాట. సింగిల్ కార్డ్ది కాస్ట్ ఎంతో నేనైతే కనుక్కోలేదు. డబల్ కార్డ్ది అయితేనే మాత్రం $35 అని చెప్పారు. లోపలంతా చాలా బాగుంది, అంతా ఓకే. బట్ ఏంటంటే మనం డే టైం స్టే చేయలేము. బీభత్సంగా వేడి ఉడకబోసేస్తుంది అనమాట. అస్సలు స్టే చేయలేము మార్నింగ్ టైంలో. నైట్ అయితే చాలా చల్లగా ఉంటుంది కాబట్టి ఫ్యాన్ లేకపోయినా కూడా పర్వాలేదు. ఎందుకు డే టైంలో స్టే చేయలేము అంటున్నానంటే కనీసం అందులో ఫ్యాన్ కూడా లేదు. అండ్ వాష్రూమ్స్ కావాలంటే జనరల్ వాష్రూమ్స్ వాడుకోవాలని చెప్పారు. అలాగే దీనిలో వేరే దగ్గర కూడా ఉన్నాయి, బట్ నేను దాన్ని వీడియో తీయలేదన్నమాట. అది వచ్చేసి $55 అంట. అందులో మంచిగా వాష్రూమ్ వచ్చింది, బెడ్స్ వచ్చాయి, ఫ్యాన్స్ అన్నీ వచ్చాయి. మేమైతే ఫుడ్ ఆర్డర్ ఇచ్చేసాము. ఆర్డర్ ఇచ్చి దాన్ని ప్యాక్ చేయమని చెప్పాము. ఎందుకంటే బోటింగ్ కోసం మేము ఆల్రెడీ మనీ పే చేసి వచ్చాము. ఇవైతే అడవి పందులు తెగ తిరుగుతున్నాయి, అసలు మామూలుగా తిరగట్లేదు. మేము ప్యాక్ చేయమన్న ఫుడ్ అంతా తీసుకొని ఒకేసారి బోట్లోనే తిందామని చెప్పి వచ్చేసామన్నమాట. అప్పటికే చాలామంది బోట్ ఎక్కేసి ఉన్నారు. మా వాళ్ళైతే గబగబా వెళ్ళిపోయి పైకి ఎక్కేసి కూర్చున్నారు. చూడండి ఎంత మంచిగా హాయ్ చెప్తున్నారు ఆరాధ్యను అషు. పైకే ఎందుకంటే లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు కింద కూర్చున్నాము, పైన అస్సలు స్పేస్ లేదు. పైనుంచి వ్యూ ఎలా ఉంటుందో చూడాలనుకున్నాను అనమాట. పైనుంచి అయితే చాలా మంచిగా ఉంటుంది అని చెప్పి పైన కూర్చోమని చెప్పాను. ఇది మా వారు వచ్చేసి ఇక్కడ ఏదో పే చేస్తున్నారు. మా వాడు ఎక్కడికి పోయినా కానీ ముచ్చట్లు పెడుతూనే ఉంటాడు మా బుడ్డిగాడు. పైకెక్కి ఆల్రెడీ కూర్చున్నారు. ఇదేది వీకెండ్ కాదు కాబట్టి, వీక్ డేస్లో కాబట్టి మాకు బోటింగ్ కూడా అసలు దొరకదనే అనుకున్నాము. బట్ ఏంటంటే తెల్లోళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏంటంటే బుక్ చేసుకున్నారు కాబట్టి మాకు దొరికింది. లేకపోతే మేము బోటింగ్ చూసేటోళ్ళం కాదు, వెనక్కి వెళ్ళిపోవాల్సి వచ్చేది. వాళ్ళు ఏదో తెల్లోళ్ళ పుణ్యం అంట మాకు కూడా దొరికింది. అండ్ ఫ్యామిలీ వరకు సపరేట్గా కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే ఏంటంటే అది అంత సేఫ్టీ కాదు అని చెప్పి ఇందులో వచ్చాము. ఇందులోకి ఎక్కిన తర్వాత ఫుడ్ మా వాడికి పెడితే వాడు ఏం చేశాడంటే తూ అని చెప్పి నా చేతిలో ఊసేశాడు. దాన్ని తీసి నేను లోపల వేసాను అనమాట, రివర్లో వేసాను. ఆయన ఏం చెప్తున్నాడంటే ఏదన్నా ర్యాబిష్ ఉంటే అది కింద పడేయద్దు, డస్ట్బిన్లో వేయండి అని చెప్పి నాకే చెప్తున్నాడు. ఎందుకంటే నేనే పడేసాను కాబట్టి. బోట్ బయలుదేరిపోయిన తర్వాత వెళ్ళే కొద్దీ అంతకుముందు మంచిగా యానిమల్స్ కనిపించినాయి. వాటికి కూడా తెలిసిపోయిందేమో వీక్ డేస్లో బయటకు రాకూడదు, వీకెండ్స్లో మాత్రమే బయటకు రావాలి అని చెప్పి. సాటర్డే సండే అయితే చాలా మంచిగా కనిపిస్తాయి యానిమల్స్. ఈ బోట్లో వెళ్తున్నప్పుడు కూడా బాగా కనిపిస్తాయి. మాకు ఓన్లీ హిప్పోసు, క్రొకోడైల్స్, ఎలిఫెంట్స్ కనిపించినాయి. ఎలిఫెంట్ నేను వీడియో తీద్దామనే లోపే వెళ్ళిపోయింది. ఇదైతే ప్రెగ్నెంట్ అంట. ప్రెగ్నెంట్గా ఉన్న హిప్పోస్ మాత్రమే ఒక్కటిగా తిరుగుతుందంట, గుంపులో తిరగదంట. సేఫ్టీ కోసం అని చెప్పి సపరేట్గా తిరుగుతుందంట, లేదంటే గుంపులుగానే తిరుగుతాయంట హిప్పోస్. అది కూడా ఆయన చెప్తే నాకు తెలిసింది, లేకపోతే నాకు కూడా తెలియదులేండి. ఇంకా వచ్చేసరికి మనం వెళ్ళే కొద్దీ ఓన్లీ హిప్పోసు, క్రొకోడైల్స్ అవి మాత్రమే కనిపించినాయి. అండ్ ఆల్సో మంకీస్ కూడా కనిపించినాయి. ఈ హిప్పోస్ వచ్చేసరికి ఆ డెలివరీ తర్వాత 6 months వరకు వాటి బేబీస్తో సపరేట్గానే ఉంటుందంట. ఆఫ్టర్ 6 months మాత్రమే గుంపులో కలుస్తుందంట. అది కూడా వాళ్ళ గుంపుని ఎక్కువ చేసుకోవడం కోసం అంట. ఇవి వచ్చేసరికి చూడండి, ఇవి నార్మల్వి కాబట్టి గుంపులుగా తిరుగుతున్నాయి. అదే ప్రెగ్నెంట్వి అయితే మాత్రం సపరేట్గా తిరుగుతాయట ఈడ. ఇంకా హిప్పో ఎంత సేపు చూసినా మాకైతే హిప్పోలు మాత్రమే కనిపించినాయి. ఎక్కడికి పోయినా హిప్పోలే కనిపించినాయి. వాటికి కూడా అర్థమైందో ఏమో మరి,
అసలు బోర్ కొట్టేసింది ఈ జర్నీ అయితే మాత్రం. మాకు ఎంత బోర్ కొట్టిందంటే బోట్లో ఫస్ట్ టైం ఉన్నంత ఎగ్జైట్మెంటు పోయే కొద్దీ అసలు ఎగ్జైట్మెంట్ మొత్తం చచ్చిపోయింది మాకైతే. హిప్పోస్ తప్పితే ఏం కనిపించలేదని చెప్పి. క్రొకోడైల్స్ కూడా కనిపించినాయి కూడా. ఆ క్రొకోడైల్స్ కూడా నోరు తెరుచుకొని అలా పడుకొని ఉన్నాయి. అందులో ఈ కోతులు కూడా కనిపించినాయి. ఇవంట షై మంకీస్ అంట. ఇవంట మనుషుల్ని చూడంగానే దాక్కుంటాయంట, సిగ్గుపడతాయంట. ఇదిగోని చూడండి, పోయే అక్కడ క్రొకోడైల్ ఒకటి ఉంది. అది నోరు తెరుచుకొని ఆన్ పడుకొని ఉంటుంది. ఎందుకు నోరు తెరుచుకుంది అంటే అదంట బాడీని కూల్ చేసుకోవడం కోసం నోరు తెరుచుకుంటుందంట. అంటే స్విమ్ చేసి 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 వచ్చి ఆ బాడీ అంతా నార్మల్గా అదే ఏమో ఆయన అయితే కూల్ అవ్వడం కోసం అని చెప్పాడు. నాకు అంతమించి నాకు తెలీదు. ఇవైతే ఇంకా క్రొకోడైల్స్ అయితే ఒక 4-5 చూపించారు. ఆ హిప్పోస్ చూపించారు. ఎంత దూరం పోయినా మాకు అయ్యే కనిపించినాయి. బీభత్సమైన బోరు కొట్టేసింది. రిటర్న్ జర్నీ అయితే అందరం నిద్రపోయాము, మామూలుగా నిద్రపోలేదు. మా వాడైతే ఒక నిద్ర వేసి లెగిసి మళ్ళీ వాటర్ ఫాల్స్ వచ్చిన తర్వాత మళ్ళీ లేచాడు. ఈ తెల్లన్న అయితే అస్సలు ఎక్కిన దగ్గర నుంచి నిల్చొనే ఉన్నాడు. అస్సలు కదలనే కదలలేదు. ఏ కాడికి మేము వీడియో తీసుకుంటుంటే అడ్డం వస్తున్నాడు. ఇదిగోండి, ఇదైతే మా ముందున్న షిప్, మా షిప్ కాదు, మా ముందు వెళ్తున్న షిప్ అనమాట. అది అక్కడ ఆగిపోయింది. ఆ బోట్ అక్కడ ఆపేశారు. ఇంకా అంతకు మించి పోవట్లేదు. ఎందుకంటే చాలా అంటే చాలా వాటర్ ఫ్లో ఉంది. మా బోర్డు కూడా బీభత్సంగా డ్యాన్సింగ్ చేసింది అనుకోండి. రిటర్న్ అసలు గింగరాలు తిరిగిపోయింది. ఇక్కడ కింద చూస్తే కూడా మీకు సుడిగుండాలు కనిపిస్తాయి. చిన్న సుడిగుండాలు. ఇందులో ఈ సుడిగుండాలు మనం కూడా గిర్రని తిరుగుతామేమో అనిపించింది. ఈ సుడిగుండాల దెబ్బకైతే ఆ వాటర్ ఫ్లోకి, ఈ సుడిగుండాలకి అసలు బోట్ అయితే తిరిగిపోయింది. అసలు కంట్రోలే అవ్వట్లేదు అనుకుంటా. కానీ మేము ఎక్కిన బోటు డ్రైవర్ మాత్రం ఆ బోట్ అయితే అక్కడే ఆపేశారు. నేను చూపించిన దగ్గరే ఆపేశారు. మా బోట్ డ్రైవర్ అయితే ఇంకొంచెం ముందుకు తీసుకొని వెళ్ళాడనమాట. బిఫోర్ అయితే ఇక్కడ స్టోన్ కనిపిస్తుంది కదా మీకు మధ్యలో, ఆ స్టోన్ దగ్గరికి తీసుకొని వెళ్ళి చూపించేవాళ్ళ వాటర్ ఫాల్స్. దాని వెనకమాల ఉంటుంది చూడండి, అదే వాటర్ ఫాల్ అనమాట. అసలు ఆ వాటర్ ఫాల్ దగ్గర నుంచి ఇంకొక వీడియోలో పెడతాను మీకు చూడండి. ఆ వాటర్ ఫాల్ చూస్తే అనిపిస్తుంది అసలు మామూలుగా లేదు. అది ఎప్పుడు సినిమాల్లోనే చూశానమాట. రియల్గా ఇంత ఫ్లోతో వాటర్తో అస్సలు చూడలేదు నేను. ఈ వాటర్ ఫాల్స్ అంతా ఇంత అయితే ఆ వాటర్ దెబ్బకి కొండలు కూడా మధ్యలోకి కట్ అయిపోయి వస్తున్నాయని చెప్పి మా వారు వచ్చి అశోక్ చెప్తుంటే అశు వచ్చి నిజమా మామ నిజమా అని చెప్పి అడుగుతున్నాడు. మొత్తం అటు ఇటు కొండల ఏరియా లాగా ఉండేసి వాటర్ ఫాల్స్ నుంచి వాటర్ పడుతున్నట్లు వచ్చినాయి. ఆ వాటర్ ఫాల్ చూసుకొని రిటర్న్ అయ్యే టైంలో ఆరాధ్యకైతే బోరు కొట్టేసింది. ఎంత బోరు కొట్టిందంటే ఓన్లీ ఆరాధ్యకే కాదు, అందరికీ బోరు కొట్టేసింది. ఆరాధ్య అయితే ఇక బోరు కొట్టి ఏం చేయాలో అర్థం కాక డ్యాన్స్ వేసుకుంటుంది. చివరికైతే రిటర్న్ అయిపోయామన్నమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి. గంట కొట్టడం అస్సలు మర్చిపోవద్దు. ఎవరికైనా ఫస్ట్ వీడియో లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.